కానీ మీరు కంటిన్యూగా అదే జోనర్ని ఇన్ని రకాలుగా అంటే అది ఒకటే కామెడీ కానీ అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి దొరికిపోతాం థియేటర్లో కానీ మీరు దొరకరు ఆ లాజిక్ ఎక్కడ అసలుకి అది చాలా కష్టం ఒక డైరెక్టర్కి. అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్క్రిప్ట్ అండి. అంటే ప్రతి ఫిలింకి మనం చూసే కోణం. సో ఈ సినిమాలో ఇది చెప్దాం, సంక్రాంతికి వస్త్రంలో ఆడవాళ్ళ మధ్య ఉండి ఒక జెలస్ చెప్పాం, ఒక హస్బెండ్ వైఫ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అది కంప్లీట్ వేరే సినారియోలో వెళ్తుంది. ఈ సినిమాలో ఒక విడిపోయిన జంట మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్, సో ఇదొక కథ అవుతుంది. సో మనం తీసుకునే ప్రాస్పెక్టివ్స్ వెళ్ళే యాంగిల్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఫ్రెష్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది సినిమాలో. సో బోల్డ్ అన్ని పాయింట్స్, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈరోజు ఫ్యామిలీ లైఫ్స్లో కూడా, ఎన్ని కావాలంటే అన్ని టచ్ చేయొచ్చు మనం. సో అంత స్పేస్ ఉంది. సో కాబట్టి కుదిరినంత వరకు ఏది ట్యాప్ చేసాం, ఏది మనం ఇంకా ట్యాప్ చేయలేదు, అలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తాం స్క్రిప్ట్స్. కానీ కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్, కొత్త కొత్త బ్యాక్ డ్రాప్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది వేరేగా కనపడుతుంది సినిమా.